ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈ రోజు వచ్చేసరికి మనం బీఫ్ టూల్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బీఫ్ టూల్ అంటే ఏంటిదంటే, ఈ బీఫ్ టూల్ వచ్చేసరికి మనకి ఒక సోషల్ ఇంజనీరింగ్ అటాక్ లాగా పనికొస్తుంది. అసలు బీఫ్ టూల్ గురించి మీరు ఇంకా బ్రీఫ్గా తెలుసుకోవాలంటే ఒకసారి మీరు బ్రౌజ్ చేసుకోండి. ఓకే, బ్రీఫ్ టూల్ లైనెక్స్. ఓకే, మీకు క్లారిటీగా బీఫ్ టూల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను బీఫ్ టూల్ ఎలా యూజ్ చేయాలనేసి చెప్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసరికి ఎడ్యుకేషన్ పర్పసెస్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క టూల్ యూజ్ చేసి మీరు ఎవరి మీద ట్రై చేయడానికి కూడా లేదు. ఓకే, అండ్ నేను ఆల్రెడీ నా మెటాస్పాయిడ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేశాను. డే 1 అనేది అయిపోయింది. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను పెన్ టెస్టింగ్ గురించి అండ్ పోర్ట్ స్కాన్ ఎలా చేయాలి మెటాస్పాయిడ్ యూజ్ చేసి. సో అట్లానే నేను ఇది ఒక చిన్న టూల్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు వచ్చేసరికి నేను మెటాస్పాయిడ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం బీఫ్ టూల్ ఎలా యూస్ చేస్తారు ఏంటి అనేది నేను మీకు 1 by 1 నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు బీఫ్ రన్ చేసేటప్పుడు ఎప్పుడైనా బీఫ్ ఇక్కడ మీరు కంపల్సరీ సుడో అనేది యూస్ చేయాలి. ఓకే, సుడో అనేది యూస్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది, డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చేసాను. ఆటోమేటిక్గా బీఫ్ టూల్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఒక 10 సెకండ్స్లో మనకి బ్రౌజర్లో అనేది డిస్ప్లే చూసినారా అయింది. సో ఇక్కడ నాది లూప్ బ్యాక్ అడ్రస్ ఉంది. ఆ లూప్ బ్యాక్ అడ్రస్ దగ్గర మన అడ్రస్ ఇక్కడ టైప్ చేయండి. నా లైనక్స్ ఐపీ అడ్రస్ అనేది నేను ఇక్కడ టైప్ చేస్తాను, 192.168.31.233. ఓకే, ఇప్పుడు బీఫ్ టూల్ అనేది రన్ అవుతుంది. బీఫ్ టూల్ రన్ అయ్యేటప్పుడు ఇక్కడ మామూలుగా మన బీఫ్ అనేది మనకి డిఫాల్ట్ గా ఇస్తుంది. ఏంటంటే డిఫాల్ట్ గా యూజర్ నేమ్ బీఫ్, పాస్వర్డ్ వచ్చేది పాస్వర్డ్ అని ఇస్తుంది. తర్వాత మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను కాబట్టి సో ఇప్పుడు నేను బీఫ్ టూల్ అనేది రన్ చేస్తున్నాను. యూజర్ నేమ్ వచ్చేకి బీఫ్, నా పాస్వర్డ్ వచ్చేకి రూట్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిపోయింది కదా. ఇక్కడ ఓపెన్ అయిపోయినాక ఇక్కడ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డెమో పేజ్, ఇంకోటి వచ్చేసరికి అడ్వాన్స్ వర్షన్. ఈ అడ్వాన్స్ వర్షన్ వచ్చేసరికి మనం కాపీ చేసుకుందాం. ఓకే, ఇది కాపీ చేసుకుని మనం నా బ్రౌజర్లో అనేది ఓపెన్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూసారా బీఫ్ ఓపెన్ అయిపోయింది కదా. ఇది ఇంతను వదిలేసేసేసి మళ్ళీ మనం లైనక్స్ రిటర్న్ అయిపోతాం. చూసినారా ఇక్కడ ఆన్లైన్ వచ్చేసింది ఆన్ డివైసెస్. ఆన్లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసరికి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. లైక్ మీరు ఇక్కడ డీటెయిల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఎందులో ఓపెన్ చేశాను ఏంటి, అసలుకి అది నా సిస్టమ్ ఏంటిది, నా ఐపీ అడ్రస్ ఏంటి, ఏ పోర్ట్ మీద ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు ఓవరాల్ గా మొత్తం డీటెయిల్స్ అనేది ఉండిద్ది. సో నెక్స్ట్ లాగ్స్, ఈ లాగ్స్ ఆ సిస్టమ్ లాగ్స్ వచ్చేకుంటాయి. నెక్స్ట్ కమాండ్స్. ఓకే, బ్రౌజర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. కమాండ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను ఒక్కొక్కటి, సో మీరే ఇది ప్రాక్టీస్ చేసుకోండి. నేను మీకోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక దాని గురించి. మీరు ఈ బీఫ్ టూల్ యూస్ చేసి చాలా చేయొచ్చు, పెన్ టెస్ట్ చేయొచ్చు, మెటాస్ప్లాయిట్ చేయొచ్చు, ఓకే, సోషల్ ఇంజనీరింగ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఈ సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా డిఫరెన్స్ ఆఫ్ ఫేక్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే సోషల్ ఫిషింగ్ అనేసి ఉంది. ఇక్కడ మెయిల్ బార్ ఉంది కదా, ఇక్కడ నోటిఫికేషన్ దగ్గర ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎగ్జిక్యూటర్ నొక్కండి. ఓకే, ఎగ్జిక్యూటర్ నొక్కగానే మీరు ఇప్పుడు ఆ బ్రౌజర్ లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ మీ డిస్ప్లే ఉంది. దిస్ వెబ్సైట్ కెనాట్ బి రన్ ది ఫాలోయింగ్ అప్లికేట్ జావా ఆర్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అనేసి మీకు ఇక్కడ ఒక పాపప్ లాగా ఒక డిస్ప్లే అవుతుంది. సో మీరు అక్కడ ఏది రాస్తే అది అక్కడ డిస్ప్లే అవుతుంది.
ఇప్పుడు సపోజ్ ఇదంతా కొట్టేసి మనం కొత్తది రాసినాం అనుకున్న కోడ్ అంటే కోడ్ కాదు, జస్ట్ వర్డ్స్, కొత్త వర్డ్స్ మనం అక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఓకే, చూద్దాం ఎలా డిస్ప్లే అవుతుంది అని చెప్పేసి. సపోజ్ ఇప్పుడు మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఇలా, ఇది చాలా మంది ట్యాబ్స్ అనేది ఓపెన్ చేసుకుంటారు వాళ్ళ ల్యాప్టాప్స్ లో. ట్యాబ్స్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఇలాంటి బీఫ్ అటాక్స్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి యూ హ్యాక్డ్, ఓకే, యూ హ్యాక్డ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ నొక్కుతాం. ఎగ్జిక్యూట్ నొక్కినాక ఇక్కడికి వెళ్ళి చూస్తే చూసారా, యూ హ్యాక్డ్, ఇలా మనకు పాపప్ జనరేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు సోషల్ ఫిషింగ్ మెయిల్, ఇది గూగుల్ ఫిషింగ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ అని నొక్కామంటే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూసారా మీరు, అంటే ఇది గూగుల్ టైప్ లో లేకపోయినా ఎవరొకరు నమ్మేస్తారు కదా అకౌంట్ ని. సో ఇప్పుడు మనం ఒక యూజర్ నేమ్ ఇచ్చాము హర్ష, నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి రూట్. ఇప్పుడు మనం ఇక్కడ సైన్ ఇన్ అని నొక్కామంటే సైన్ ఇన్ అయిపోతుంది. మనల్ని రీడైరెక్టర్ తీసుకెళ్తుంది, అంటే ఒరిజినల్ పేజ్ కి మనం తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు మనం బీఫ్ టూల్ లోకి వెళ్ళి చూద్దాం. ఇదిగో ఇక్కడ కమాండ్ అని ఉంది కదా, ఇది నొక్కండి. చూసారా, నా యూజర్ నేమ్ వచ్చేసరికి హర్ష, పాస్వర్డ్ వచ్చేసరికి రూట్. సో మనకి ఇలా డిఫరెంట్ టైప్స్ గా జనరేట్ అయిపోతుంది. మీరు డిఫరెంట్ సోషల్ మీడియా అంటే సోషల్ ఫిషింగ్ అటాక్స్ టూల్స్ కి యూజ్ చేయొచ్చు. అండ్ ఆ డివైస్ గురించి మీరు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు, ఏమేమి లూప్ హోల్స్ ఉన్నాయి ఏమేంటి అని చెప్పేసి. మీరు ఒక పేలోడ్ ను కూడా ఆ సిస్టమ్ లో అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఇట్లా అంటే మిషన్ మీ చేతిలోకి వచ్చినాక ఇంకా ఎవ్రీథింగ్, అంటే ఇప్పుడు మీకు రీడైరెక్టర్ పేజెస్ కూడా ఉంటాయి. నేను మీకు చూపిస్తాను అండి. రీడైరెక్టర్ అని సెర్చ్ చేయండి. అక్కడ రీడైరెక్ట్ స్టాండర్డ్స్. ఓకే, ఇక్కడ ఈ బీఫ్ అని ఉంది కదా, ఈ బీ ప్లేస్ లో ఏం చేస్తారంటే మీరు email.com అని ఇవ్వండి. ఓకే, gmail.com. ఓకే, ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మా పేజ్లోకి వెళ్తే మనం రీఫ్రెష్ తీసుకుని ఉంటుంది. ఓకే, నేను యాక్చువల్గా ఎంటర్ చేయాలనుకోవట్లేదు, సో నేను అది వదిలేస్తున్నాను. ఓకే, అట్లా చేయొచ్చు. ఇది పేజీ రీడైరెక్టర్ అయింది, నేను ఏం ఎంటర్ డీటెయిల్స్ ఏం నొక్కలేదు కాబట్టి. సో ఇక్కడ బీఫ్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్ వెళ్ళిపోతుంది ఒకసారి ఆ డివైజెస్ రీడైరెక్ట్ అయిపోయినాక. సో బీఫ్ అనేది దానికి ప్యాకెట్స్ అనేది సెండ్ చేయడం అనేది ఆపేస్తుంది. సో ఆ డివైజెస్ అనేది ఆఫ్లైన్ వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో. ఓకే, బాయ్. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఓకే.